ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ సంజయ్ పులిపాక గారు. సంజయ్ గారు నమస్తే. నమస్తే అండి. సంజయ్ గారు, అనూహ్యంగా అమెరికా ఎంటర్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్య ఇప్పటికీ అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఎందుకు అనూహ్యంగా ఎంటర్ అయినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ రెండు దేశాల యుద్ధంలోకి కనీసం 2 వారాల సమయం పడుతుంది అమెరికా జోక్యం చేసుకోవడానికని ట్రంప్ ఇటీవల చెప్పి ఉన్నారు. కానీ అనూహ్యంగా ఎందుకు అమెరికా ఇన్వాల్వ్ అయింది అనుకుంటున్నారు? అవునండి. అమెరికా ఇప్పుడు నిన్న రాత్రి అంటే ఇవాళ తెల్లారుజాము నుంచి జరిగిన బాంబింగ్‌లో పెద్ద ఎత్తున ఇరాన్ యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది. ఇది కొంతవరకు ఎక్స్‌పెక్టెడే. ఎందుకంటే ఇరాన్, అమెరికా ఒక కోఆర్డినేటెడ్ టీమ్‌గా మాట్లాడుతున్నాయి. ఇన్‌ఫాక్ట్ మీరు ట్రంప్ చెప్పిన స్టేట్‌మెంట్ చూసినట్టయితే మేమిద్దరం కలిసి పనిచేస్తున్నామని క్లియర్‌గా చెప్పారండి. ఇదేమీ సర్ప్రైజింగ్‌గా రాలేదు. ఎందుకంటే 2 మ 2, 2 వీక్స్ టైమ్ ఇచ్చారు. అంటే 2 వారాల తర్వాత ఆలోచిస్తానని చెప్పినా, అందరికీ తెలిసిందే ఇది జస్ట్ ఒక డైవర్షనరీ టాక్టిక్ అంటారు గదా! ఒక డైవర్షనరీ టాక్టికే ఈ 2 వీక్స్ లోపలే జరుగుతుందని కూడా చాలా మంది ఊహించారు. ఎందుకంటే ఇరాన్‌తో ఒక పక్కన న్యూక్లియర్ నెగోషియేషన్ స్టార్ట్ చేసి, తర్వాత వెంటనే ఇజ్రాయెల్ వెళ్లి అటాక్ చేసింది గదా! సో 2 వీక్స్ ఆగుతానన్న ట్రంప్ ఎందుకు ఆ మాట మీద నిలబడతారు అని అనుకుంటారో అంటే నా ఉద్దేశంలో ఇరాన్‌లో అనుకునుంటారండి అట్లా. వాళ్ళు కూడా ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే అక్టోబర్ 7థ్ 2023లో అప్పుడు ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తుడు దాడులు జరిగాయో అప్పటినుంచే ఇరాన్ మీద ఇటువంటి దాడి జరుగుతుందని చాలా మంది విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఇజ్రాయెల్‌కి తన చుట్టుపక్కల ఉన్న ఇరాన్ యొక్క స్నేహితుల్ని ఫస్ట్ హ్యాండిల్ చేసిందండి. హిజ్బుల్లాని తీసేసింది. హమాస్‌ని తీసేసింది. అలానే హౌతీ రిబెల్స్ మీద కూడా దాడి చేసింది. మరోపక్క సిరియాలో అసాద్ రెజీమ్ ఎవరికైతే ఇరాన్, రష్యా నుంచి మంచి సపోర్ట్ ఉందో అసాద్ కూడా దేశం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు సిరియాలో కూడా ఇజ్రాయెల్, అమెరికా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఒకటుంది. సో కాబట్టి భౌగోళికంగా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో రాజకీయ స్థితిగతులు చూసుకుంటే ఇరాన్ మీద యుద్ధం లాంచ్ చేయడానికి ఇజ్రాయెల్‌కి ఇంత అదునైన టైం మళ్ళీ దొరకదు. అందుకని పెద్ద ఎత్తున లాంచ్ చేసింది. అమెరికా సహాయంతో లాంచ్ చేసింది. ఫస్ట్ ఎయిర్ డిఫెన్సెస్ అన్నీ తీసేశారు వాళ్ళు. ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్లి ఇరాన్‌లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్సెస్ అవన్నీ కూడా నాశనం చేసేశారు. టోటల్ ఎయిర్ కంట్రోల్ ఉందండి ఇప్పుడు. ఇజ్రాయెల్‌కి ఇరాన్ మీద. ఆఫ్‌కోర్స్ ఇరాన్ కొన్ని మిసైల్స్ రిలీజ్ చేస్తోంది. వెళ్లి తగులుతున్నాయి కూడా. కాకపోతే ఎయిర్ స్పేస్ కంట్రోల్ అంటాం కదా! టోటల్ ఎయిర్ కంట్రోల్ అంతా కూడా ఇరాన్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు సాధించారు. ఇరానియన్ ఎయిర్ డిఫెన్సెస్ కొలాప్స్ అయిపోయాయి. సో, దాంతో ఎప్పుడైతే కంప్లీట్ ఎయిర్ కంట్రోల్ ఉందో అమెరికన్స్ ఏరియల్ బాంబింగ్ చేయటానికి చాలా తేలికవుతుందండి. ఎందుకంటే కింద నుంచి ఇరాన్ వాళ్ళు ఏమన్నా మిసైల్స్ ఫైర్ చేస్తారా అన్న భయం వాళ్ళకుండదు. కాబట్టి మనం చూసాం ఈరోజు అమెరికన్ వెపన్స్ గూడా పెద్ద పెద్ద బీ-2 బాంబర్స్‌లో వెళ్లి పెద్ద ఎత్తున దాడులు జరిపారు. ఈ దాడులు కూడా ఎక్స్‌పెక్టెడే. ఎందుకంటే రైట్ సంజయ్ గారు, అమెరికా అంటే ట్రంప్ చెప్పినట్టుగా 2 వారాల సమయం అన్నారు. బట్ అది మీరు చెప్తున్నట్టుగా ఇరాన్ అనేది డెఫినెట్‌గా నమ్మలేదేమో. అంటే అప్రమత్తంగా ఇరాన్ కనిపించిందా ఏమన్నా? ఎందుకంటే బీ-2 స్పిరిట్ బాంబర్లు వెళ్ళడం 3 అణుస్థావరాలను ధ్వంసం చేసింది అంటే అవును. ఇరాన్ అప్రమత్తంగా లేదు అనేది అర్థమవుతోందా? అంటే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ విషయంలో ఇంకేం చేయలేదండి. తెలిసినా కూడా హ్మ్. బికాజ్ ఎయిర్ డిఫెన్సెస్ అన్నీ కూడా కూలిపోయాయి. ఎయిర్ డిఫెన్సెస్ అన్నీ ఇజ్రాయెల్ వాళ్ళు గత 8 రోజులుగా ధ్వంసం చేసి అవతల పడేశారు వాటిని. సో, వస్తున్న విమానాల్ని కూల్చే ప్రక్రియలో ఇరాన్ చాలా దెబ్బతిందండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు మిసైల్స్ పంపించగలుగుతున్నారు గానీ, వస్తున్న విమానాలు, వేస్తున్న బాంబుల్ని ఆపలేకపోతున్నారు వాళ్ళు. ఇరాన్ వాళ్ళు. వాళ్ళకి తెలిసినా అప్రమత్తంగా ఉన్నారా? లేరా? అనే దానికంటే అసలు ఆ సామర్థ్యం వాళ్ళకుందా ఇప్పుడు? అన్నది ప్రశ్నార్థకమైందండి. హ్మ్. తర్వాత ఇది బాంబింగ్ అవసరము ఇజ్రాయెల్ పర్స్‌పెక్టివ్‌లో అమెరికన్స్ రావటము అనివార్యం అండి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అమెరికా వాడిన బాంబింగ్స్ అవి ఎయిర్ క్రాఫ్ట్స్ అవి లేవు. మనం ఇప్పుడు చూసాము వాళ్ళు వాడింది బంకర్ బస్టర్ బాంబ్స్ అంటారు. అవి పెద్ద పెద్ద బాంబ్స్ కొన్ని 1500 కేజీస్ 15 ఎంతో ఉంటాయంటారు. చాలా ఒక బరువైన బాంబ్స్ అండి అవి. అవి వేస్తే భూమిలోకి ఎన్ని కాంక్రీట్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ఎంత కట్టినా దాదాపు 70 అడుగులు, 100 అడుగులు కిందకెళ్ళి అది పేలుతుందండి. సో, అంత బలమైన బాంబ్స్ ఈ ఇజ్రాయెల్ దగ్గర లేవు. హ్మ్. ఫోర్డో ముఖ్యంగా అంటే వాళ్ళు బాంబింగ్ చేసింది ఫోర్డో, నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ కదా! అవును. అందులో ముఖ్యంగా ఫోర్డో చాలా ఫోర్టిఫైడ్ అంటారండి. అంటే చాలా కాంక్రీట్ అది వేసి భూగర్భంలో ముఖ్యంగా ఒక పర్వతం కింద భూగర్భంలో చేశారని
అంటారు. సో, అది ఇజ్రాయెల్ వాళ్ళు చాలా లాస్ట్ 8 రోజులుగా దాన్ని పెద్దగా ధ్వంసం చేయలేకపోయారు. అందుకే అమెరికా సహాయం ఆశించారు. వాళ్ళకి లభించింది. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ట్రంప్ మేము అనుకున్నది సాధించాం అన్నా, ఆయన తన స్టేట్‌మెంట్‌లో రిమెంబర్ సో మెనీ టార్గెట్స్ ఆర్ లెఫ్ట్ అని అన్నారండి. అంటే ఇంకా టార్గెట్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ వాళ్ళు కనుక మేము ఓడిపోయామని ఒప్పుకొని సరెండర్ కాకపోతే మునుముందు రోజుల్లో ఇంకా అమెరికన్ దాడులు ఉంటాయన్నట్టుగా ఇండైరెక్ట్‌గా కూడా చెప్పడం జరిగిందండి. కానీ సంజయ్ గారు నిజంగా ఇప్పటికే మళ్ళీ 3 అణుస్థావరాలని ధ్వంసం చేసిన తర్వాత అదే ట్రంప్ చెప్తున్నారు ఇప్పుడు శాంతికి సమయం అంటున్నారు. అంటే ఒక అవును. మొత్తం అణుస్థావరాలని ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు శాంతికి సమయం అంటే నిజంగా ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు శాంతి స్థాపన జరిగేటువంటి ఆస్కారం కనపడుతోందా? ఇంకా అమెరికా ఎగ్జాక్ట్‌లీ. మరిన్ని దాడులు చేయదు అని మనం చెప్పలేం నిజానికి. ఎగ్జాక్ట్‌లీ అండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు అమెరికా ఇంకా దాడులు చేయదు అని మనం చెప్పలేం. ఎందుకంటే ట్రంప్ తన స్పీచ్‌లోనే చెప్పారు. ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయని చెప్పారు క్లియర్‌గా. అంతేకాదు ఆహ్, ఆహ్, మనం కనుక ఇఫ్ యూ ఆర్ ఇన్ ఇరాన్స్ బూట్స్ అంటాం కదా! అంటే మనం ఇరాన్ వాళ్ళలాగా ఆలోచిస్తే ఏమి శాంతి చర్చలు చేస్తుందండి ఇరాన్? ఒక పక్కన ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తోంది. ఇంకో పక్కన అమెరికన్ బాంబింగ్ చేస్తున్నారు. ఏ అంశం మీద ఇద్దరికీ ఒక సమానమైన లేదా ఒక కామన్ అండర్‌స్టాండింగ్ ఎలా వస్తుంది? దేని మీద వస్తుంది? హ్మ్. ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఇంతకు ముందు కంటే వాళ్ళల్లో ఆకాంక్ష ఎక్కువుంటుంది. ఏమని? అరే! న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అసలు మనకి ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత ఎత్తున బాంబింగ్ చేయరు గదా! ఇప్పుడు ఎట్లాగో అట్లా సంపాదించాలన్న కోరిక వాళ్ళలో ఉంటుంది. సో, ఇప్పుడు ఇంక న్యూక్లియర్ వెపన్స్‌ని ఎట్లాగో అట్లా సాధించాలని ప్రయత్నిస్తారు. శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది వేరే విషయం. సో, అవన్నీ కూడా క్షీణించేసి దెబ్బతిన్నాయి. బాగా బాంబింగ్‌లో పోయాయి. తర్వాత అమెరికా వాళ్ళేమంటున్నారు? పూర్తి సరెండర్ అంటున్నారు. అంటే శాంతి చర్చలు కూర్చుంటే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు గదండీ! అవును. ఏమిస్తుంది అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్‌కి? వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఇరాన్ వాళ్ళెళ్లి వాళ్ళ ప్రజలకి చెప్పుకోవాలి గదా! శాంతి చర్చల్లో మనం ఇది సాధించామని. సాధించామని ఏం చెప్పుకుంటారు వాళ్ళు? సో, నా ఉద్దేశంలో ఇరాన్ చాలా పెద్ద కష్ట సమయంలో పడిందండి. వాళ్ళెళ్లి వేరే వాళ్ళకి, వాళ్ళ సొంత ప్రజలకి చెప్పుకోలేరు. ప్రస్తుతానికి ప్రజలంతా గూడా ప్రభుత్వం వైపు ఉంటారు. ఎందుకంటే బయట దేశాలొచ్చి బాంబింగ్ చేస్తున్నాయి గాబట్టి కొంతవరకు. కానీ మునుముందు రోజుల్లో వాళ్ళడిగే ప్రశ్నేమిటంటే, మీరేం సాధించారు మీ ఫారెన్ పాలిసీ వల్ల అని అడుగుతారండి ప్రజలు గూడా. హ్మ్. మీరు ఒక శాంతి చర్చలకు కూర్చుంటే మీరు ఏమి సాధించుకొచ్చారు అని గూడా అడుగుతారండి. సో, ఇరాన్‌కి కూడా శాంతి చర్చలు ఒప్పుకొని కూర్చోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి నా ఉద్దేశంలో.